డబ్బురా డబ్బు డబ్బురా గుండెల్ల పెట్టుకోరా లక్ష్మిరా ధనలక్ష్మిరా లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికి వీధి బిచ్చగాడికి బంధువవుతానండి మని 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 అయ్య చుట్టమో కాదు అమ్మ చుట్టమో కాదు మని మని అంది మని మని. ఏంటంత హుషారుగా ఉన్నారు? చూసారే 500కే చిల్లర మార్చలేను అన్నారు. చిల్లర తేవడం నా వల్ల కాదు అన్నారు. అందుకే 500 కాదే 5000కు చిల్లర మార్చుకొచ్చాను. అంతేకాదు బోనస్ గా ఇంకో 5000 తెచ్చాను. ఎక్కడ కొట్టుకొచ్చారు? ఏంటి? అంటే అత్తయ్య గారు ఏ గుడి దగ్గర నిలబడ్డారు అని అడుగుతుంది. మా ఉద్దేశం ఇంత ఈజీగా ఎలా సంపాదించారు అని. దారిలో ఆ శ్వేత తగిలిందే, దానికో చిన్న జలక్కిచ్చాను. దాని దగ్గర 5000 కొట్టేశాను. ఆహాహా అత్తయ్య గారు, మీరు పైకి కనపడరు గాని మీలో మార్చి గజ దొంగ ఉన్నాడండి. ఎంతైనా దొంగ కొల్లు పట్టిన బ్యాచ్ కదా అక్క. ఎక్కువ వాగారంటే ముక్కుల కోసి కాకులు కేసేస్తా. చూడండి, రేపు ఉదయం మనం ఊరికెళ్ళిపోతున్నాం. ఎవరైనా అప్పు తీరుస్తామని వస్తే నేను లేను అని చెప్పి తిప్పి పంపించేయండి. అవును, మీరిప్పుడు ఊరు వెళ్ళడం అంత అవసరం అత్తయ్య గారు? వెళ్ళకపోతే అప్పులు వాళ్ళిచ్చే పాత నోట్లతో ఇల్లంతా నిండిపోతుంది. అప్పుడు బ్యాంకులో వెయ్యలేక, ఇంట్లో దాయలేక, ట్యాక్స్ కట్టలేక నేను చావాలి. ఓహో, అయినా మీకు ఆ బాధ అక్కర్లేదు అత్తయ్య గారు. మీ డబ్బులు మొత్తం అదే అత్తయ్య గారు, మా అకౌంట్ లో మీ డబ్బులు మొత్తం తీసుకొచ్చి వేస్తాం. మీకు అవసరమైనప్పుడు 10-20 ఇస్తాం. చంపుతానే. నా డబ్బులు మీ అకౌంట్ లో వేసి నేను ఇలా ముసుకోవాలా? అయ్యో, ముందు మేము చెప్పేది జాగ్రత్తగా వినండి అత్తయ్య గారు. ఆ లాయర్ ఇచ్చిన డబ్బు, ఆల్రెడీ అప్పులు వాళ్ళు ఇచ్చిన డబ్బు మా నలుగురు అకౌంట్ లో వేసేస్తాం. దాంతో ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది. ఆ తర్వాత మీకు అవసరమైనప్పుడు మేము తిరిగి ఇచ్చేస్తాం. నిజంగానే తీసిస్తారు కదా? ఖర్చు పెట్టకపోతే ఖచ్చితంగా తిరిగిస్తాం. అసలే అత్తయ్య గారు పాపం భయపడుతుంటే నీ పిచ్చి వగుడుతూ ఇంకా భయపడతావేంటే? అత్తయ్య గారు, దాని మాటలే పట్టించుకోకండి. మీ డబ్బులకి నాది హామీ. ఈ రోజు నుంచి ఈ డబ్బు మాది. ఇవి మా డబ్బులు. అదే అది కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.